పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇంట్లో తినడానికి ఏమన్నా ఉంటే సైలెంట్ గా తినేస్తారు. లేకపోతే మాత్రం దీనంగా అడుగుతారు, మమ్మీ ఏమన్నా లేవా తినడానికి అని. తినడానికి ఏం లేని టైంలో వాళ్ళ డాడీ ఇంట్లో ఉండడానికి ఇంకా వాళ్ళకి పండగనే. ఇంకా మా సోను బాబు షాప్ కి తీసుకెళ్లేంత వరకు అయితే అస్సలు వదిలిపెట్టాడు. ఈ రోజు అదే జరిగింది. వాళ్ళ డాడీని తీసుకెళ్లి వాడికి నచ్చినవి అన్ని కొనుకొచ్చుకున్నాడు. ఇంకా నేను కూడా ఇంట్లో నా ఈవినింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నా. పిల్లలకి ఆగస్ట్ 5th నుండి FA1 ఎగ్జామ్స్ అంట. సోను బాబుకి వాళ్ళ టీచర్ చెప్పిందట, నువ్వు చదివినవన్నీ ఒకసారి మీ మమ్మీ ముందు చూడకుండా చదువు అని చెప్పిందట. మమ్మీ నువ్వు క్వశ్చన్స్ అడుగు, నేను ఆన్సర్ చెప్తా అని నన్ను ఇక్కడ కూర్చోబెట్టి అయితే చెప్తుండు. ఆ లోపు నేను టీ పెట్టినా. ఇంకా మా సోను బాబు FA1 ఎగ్జామ్ కి తెలుగు సబ్జెక్ట్ ప్రిపరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడ అందరికి టీ పోస్తున్నా. ఇప్పుడు షాప్ కి వెళ్ళినప్పుడు పాల ప్యాకెట్ తో పాటు బ్రెడ్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చిండ్రు. రోజు మార్నింగ్ ఎలాగో పిల్లలకి టీ తాగే టైం అయితే ఉండదు, ఇప్పుడే చాయ్ బ్రెడ్ తింటుండ్రు. సోను చేసేది ఏదైనా కొంచెం వెరైటీగా ఉంటది కదా, వీడైతే చాయ్ బిస్కెట్ తింటుండు. ఇంకా నా పరిస్థితి చూడండి, నిన్నటి జర్నీ ఎఫెక్ట్ అయితే నాకు ఇంకా పోలేదు. విపరీతమైన తలనొప్పి. ఇంకా మా ఆయన కూడా అదే చెప్తుండు, నాకు కూడా విపరీతంగా తలనొస్తుందని. నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి డిన్నర్ టైం అవుతుంది. అందరి